ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని పవన్ కళ్యాణ్ గారు భుజాన్ని వేసుకుని దానికి ప్రాయచిత్తంగా మా వాళ్ళు ఇలా చేశారు స్వామి క్షమించు అని చెప్పి ఆయన దీక్ష తీసుకొని ఈ రోజు కూడా కనకదుర్గమ్మ గుడి మెట్లు కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి అమ్మవారిని కూడా క్షమాపణ కోరడానికి ఈ రోజు కనకదుర్గమ్మ దేవస్థానంలో చేసిన పని. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే గతంలో రాముడి తల తెగినప్పుడు గాని, రథం తగలబెట్టినప్పుడు గాని, విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు గాని, ఇక్కడ దేవాలయాలు కూల్చినప్పుడు గాని ఇవన్నీ చాలా జరిగింది గత ప్రభుత్వంలో. ఎందుకంటే గత ప్రభుత్వం ఒక మతానికి అనుకూలంగా ప్రవర్తించింది అనేది ప్రజలందరికీ తెలిసిన నిర్వివాద అది నిజమైన అంశం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక మతానికి చేరువుగా ఉండి ఆ మతాన్ని ప్రోత్సహిస్తూ మిగతా మతాల్ని తొక్కాలనే ఉద్దేశంతో, హిందూ ధార్మిక సంస్థలను తొక్కాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నారని చెప్పి ఒక అభిప్రాయం ఉంది. అయితే యావత్ భారతదేశం మొత్తం మీద ఎలాగైతే వక్స్ బోర్డు, అలాగే క్రిస్టియానిటీకి కూడా ఒక బోర్డు ఎలా ఉందో, అలాగే హిందూ సనాతన ధర్మాన్ని కాపాడటానికి, రక్షించడానికి కూడా ఒక భారతదేశం మొత్తం మీద కూడా ఒక బోర్డు ప్రవేశపెట్టి ఆ ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఆ బోర్డు తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక సూచన చేస్తూ ఆయన ఒక దీక్ష తీసుకొని చేస్తా ఉన్నారు. అది వీళ్ళకి ఇప్పుడు ఏమైపోయిందంటే కుడిదిలో పడ్డ ఎలికలా కొట్టుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. అజయ్ వర్మ గారు, పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రాయోచిత దీక్ష 11 రోజుల పాటు తీసుకున్నారో ఆ దీక్షను కూడా వారు ఏ విధంగా అభివర్ణిస్తున్నారో మీరు చూసుంటారు. రోజా మాట్లాడిన ప్రాయోచితం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో జరిగిన తప్పుని సరిదిద్దుకోవడానికి తనంతట తాను ప్రాయోచిత దీక్ష తీసుకున్నారు. తప్పు చేసిన వాళ్ళు తీసుకుంటారు కానీ ప్రభుత్వం వచ్చి నిండా 3 నెలలు అవ్వలేదమ్మా. ప్రభుత్వం వచ్చి 100 రోజులు, మొన్నటికి 100 రోజులు అయింది ప్రభుత్వం వచ్చి. ప్రభుత్వంలో వీళ్ళు 5 సంవత్సరాలు చేసిన తప్పులు చూస్తారా? ఈ 3 నెలల్లో ఏం తప్పులు చేశారు వాళ్ళు? ఇప్పుడైతే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. వీళ్ళు ఇంత ముందు పెన్షన్ ఇస్తా ఉన్నారు, 250 రూపాయలు పెంచారు. వాళ్ళు 1 టైం పెంచేశారు. అంటే డబ్బులు లేకపోయినా ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలనే దాని మీద తీసుకెళ్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డు కొట్టారు, ప్రపంచ రికార్డు సృష్టించారు. ఒకేసారి అన్ని గ్రామ సభలు పెట్టి. వీళ్ళు గ్రామ సభలు ఎప్పుడైనా పెట్టారమ్మా ఈ 5 సంవత్సరాల్లో? గతంలో 5 సంవత్సరాల్లో అంటే ఇప్పుడు ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడకూడదు. మనం జరుగుతుంది సనాతన ధర్మానికి సంబంధించి. సనాతన ధర్మాన్ని భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, యావత్ భారతదేశం, తమిళనాడు అవ్వచ్చు, ఇతర రాష్ట్రాలు అవ్వచ్చు, కేరళ అవ్వచ్చు, అన్ని ప్రదేశాల్లో ఇలాంటి సనాతన ధర్మాన్ని అణగదొక్కుతున్నారు. ఆ ధర్మాన్ని కాపాడటానికి ఒక బోర్డు వేయండి అని చెప్పి ఒక భారత ప్రభుత్వానికి ఒక సూచన చేశారు. ఆయన చేసి అది ఏదైతే జరిగిన తప్పుకి పరిహారం కింద క్షమించమని చెప్పి స్వామివారి దీక్ష పూనుకొని చేస్తా ఉన్నారు. దానికి కోటేశ్వరరావు గారు చిలవల పలవలు చేసేసి దాన్ని విశ్లేషకులాగా చెప్పట్లేదు నాకు. అందుకే నేను మిమ్మల్ని అడిగాను, విశ్లేషకుడుగా చెప్పట్లేదు. ఆయన ఒక పార్టీకి ప్రతినిధిగా మాట్లాడుతూ ఉంటున్నారు. అందుకే డౌట్ వచ్చింది, వైసీపీ ప్రతినిధా లేకపోతే ఆయన రాజకీయ విశ్లేషకులా అని కోటేశ్వరరావు మీద. ఎందుకంటే విశ్లేషకులు అంటే దాంట్లో తప్పే ఉంది, రైటే ఉంది, అది చెప్పాలా. అంతేగాని లడ్డూలో కల్తీ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పు అంటే ఎట్లా అండి? లడ్డూలో కల్తీ జరగడం తప్పు కాదా? మీకు అనిపించలేదా? కొన్ని కోట్ల మంది భావజాలాన్ని వాళ్ళ నమ్మకాన్ని చంపేయడం కాదా? ఏమంటారు మీరు? అది తప్పనరా? అది తప్పు జరిగిందా లేదా? నివేదిక వచ్చింది, సిట్ వేశారు, దాని మీద రిజల్ట్ వచ్చింది. అప్పుడు దాకా ఆగలేకపోతున్నారు మీరు. ప్రాయచిత దీక్ష చేశారు, భారతదేశంలో హిందూ ధర్మాన్ని అనగదొక్కుతున్నారు, ధర్మాన్ని అనగదొక్కుతున్నారు. 1000 సంవత్సరాల నుంచి ఉన్న ధర్మాన్ని తొక్కేస్తా ఉన్నారు. అజయ్ వర్మ గారు, కోటేశ్వరరావు గారు ఏం అడుగుతున్నారు అంటే, ఓకే గుజరాత్ లో ల్యాబ్ టెస్టులకు సంబంధించి ఎన్డీడీఏ ఇచ్చిన రిపోర్ట్ లో ఒకవేళ పట్టించుకోవడం లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు అంటున్నారు. అలాగే అంటే సెకండ్ ఒపీనియన్ అండ్ థర్డ్ ఒపీనియన్ అనే దానికి ఎందుకు వెళ్ళట్లేదు రాష్ట్ర ప్రభుత్వం? అంటే ఒకరిచ్చిన రిపోర్ట్ తో సర్దుకుంటారా? సెకండ్ అండ్ థర్డ్ ఒపీనియన్ కి ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు మనకు ఒక డిసీజ్ ఉందని తెలిస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం సాటిస్ఫై అవ్వకపోతే ఇంకొక సెకండ్ ఒపీనియన్ అనేది తీసుకుంటాం. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ ఒపీనియన్ కోటేశ్వరరావు గారు ఏదైనా సూచన చేయాలనుకుంటే సిట్ అధికారిని వేశారు ఒకళ్ళని, ఆ సిట్ అధికారికి సూచనలు చేయమనండి ఆయన్ని. ఆయన భారతదేశ పౌరుడిగా ఆయనకు ఒక బాధ్యత ఉంది, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆయనకు ఒక బాధ్యత ఉంది. సిట్ ఇవ్వమనండి, తప్పేముంది దాంట్లో? ఆయన సూచన ఏదో సిట్ అధికారికి ఇవ్వమనండి, తీసుకుంటారు. సూచన తీసుకొని చేస్తారు వాళ్ళు. టీవీలో కూర్చొని మాట్లాడితే ఎట్లాగా? ఒక హిందూ ధర్మాన్ని
అలా ఇంత మెజారిటీ ఉన్న పీపుల్ ఇవాళ వరకు ఎవరు అంత బలంగా మాట్లాడలేకపోతున్నారు రాజకీయాల ఓట్ల కోసం. ఒక వ్యక్తి బయటకు వచ్చి అన్ని ధర్మాలని గౌరవిస్తాను, అలాగే నా ధర్మానికి అన్యాయం జరిగితే నేను ఊరుకోను అన్నారు. ఆయన తప్పే ఉంది దాంట్లో తప్పెత్తుకుతారు. చేసినోడు తప్పు చేసినోడు వదిలేసి శ్రీరాముడు తలకాయలు నరికేసినప్పుడు ఏం చేశారు కోటేశ్వరరావు? మీరు ఏం మాట్లాడారు? ఏం సిట్ వేశారు? ఎవరు నాటారు? విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ గుళ్ళో సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి ఉన్న నియోజకవర్గం ఆయన ఇంటి ముందే 3 సింహాలు దొంగతనం జరిగితే మేము అడిగిన వాళ్ళ మీద 42 మంది మీద మా మీద కేసులు కట్టారు, క్రిమినల్ యాక్ట్ కేసులు. ఇవాళకి కేసు ఉంది నా దగ్గర మా మీద. దొంగలు వదిలేసి ఆ రోజు ఏం మాట్లాడారు మీరు కోటేశ్వరారు? నేను ఏం మాట్లాడింది మీరు విన్నారు ఆ రోజు? ఏం మాట్లాడారు? మరి ఎవరిని పట్టుకున్నారు? ఎంతమంది దొంగలను పట్టుకున్నారు? రికవరీ చేశారండి? రికవరీ చేశారా? 3 సింహాలను రికవరీ చేయించగలిగారా? 3 సింహాలను రికవరీ చేయించగలిగారా? లడ్డు గురించి మాట్లాడండి. లడ్డు గురించి మాట్లాడండి. సనాతన ధర్మం దాడి చేస్తున్నారు. ఎవరు దాడి చేస్తున్నారు? ధర్మం గురించి మాట్లాడుతున్నారు, హిందూ ధర్మం గురించి మీరు సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. లడ్డు గురించి పెట్టారు చర్చ. అజయ్ వర్మ గారు, ఎప్పుడైతే సనాతన ధర్మం మీద దాడి అనే మాటలు బయటకు వస్తాయో, హిందూ ధర్మం మీద దాడి అనే మాటలు బయటకు వస్తాయో, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల దగ్గర నుంచి జరిగినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు ఒక్కసారి రీకలెక్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే రథాల దగ్ధం చేసినప్పుడు తెలిసిందే మనకి, అలాగే ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ధ్వంసం చేసిన పరిస్థితులు మనం చూసాము. వాటికి సంబంధించి ఏంటి జరిగిందంటే మతి స్థిమితం లేని వారు చేశారంటూ కూడా ఉన్నాయి. హిందూ మేడం గారు, హిందూ మహాసముద్రం నుంచి హిందూ పుష్పర్వతాల దాకా ఇక్కడ పుట్టిన ప్రతి జీవరాశి హిందువే. హిందూ సనాతన ధర్మం ఉండబట్టి మిగతా ధర్మాలు కూడా బతకగలుగుతున్నాయి. మిగతా ధర్మాలు కూడా బతకగలుగుతున్నాయి. ఇక్కడ మిగతా ధర్మాలు కూడా బతకగలుగుతున్నాయి. హిందూ ధర్మ వాళ్ళకు ఉన్న మంచితనం మీదే మిగతా ధర్మాలు కూడా బతకగలుగుతున్నాయి. ఇక్కడ వేరే దేశంలో పాకిస్తాన్ లో హిందూ ధర్మాన్ని ఎందుకు బతకనేవారు? ఇవాళ బంగ్లాదేశ్ లో హిందువులు ఎందుకు ఏం చేస్తా ఉన్నారు? ఇక్కడ తప్పు చేసి తిరగబడుతున్నారు మీరు. మీరేం చేస్తున్నారు చెప్పండి. భారతదేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే ఎవరైతే హిందువులు ముస్లింలు కానీ ఇతరులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలోకి వస్తే మేము ఆక్రమిస్తామని కల్పిస్తామని చెప్పి అదే కదా సీఎం యాక్ట్ పెట్టింది. సిఏ యాక్ట్ పెట్టింది అందుకే కదా. మీరు లడ్డు గురించి మాట్లాడకుండా మిగతా అంశాలు మాట్లాడుతున్నారు. లడ్డు సనాతన ధర్మానికి సంబంధించి మాట్లాడుతున్నాండి. మాట్లాడుతున్నాం. లడ్డు ఒకటే కాదు, శ్రీరాముడి తల నరికింది కూడా మాట్లాడతాం. 3 సింహాలు దొంగతనం చేసింది కూడా మాట్లాడతాం. రథం తగలబెట్టింది కూడా మాట్లాడతాం. సనాతన ధర్మం మీద అక్కదొక్కే విధానాన్ని మాట్లాడతాం. కోటేశ్వరరావు గారు ఒక నిమిషం అండి. కోటేశ్వరరావు గారు, సనాతన ధర్మం అంటే ఈ రోజు జరిగిన దాని గురించి కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు గత పాలకుల హయాంలో ఎవరైతే నందినికి సంబంధించిన గీ సప్లై ఏదైతే ఉందో దానిని ఆపేసి రివర్స్ టెండరింగ్ ద్వారా వేరే వారికి ఇచ్చిన దాంట్లో అప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ హయాంలోనే తను చెప్పిన అన్ని కూడా జరిగాయి. రథాలని దగ్నం చేయడం కానీ, లేకపోతే విగ్రహాల ధ్వంసం కానీ అనేక